వరద నీరు పెరగడంతో ప్రజలు భయానికి లోనవుతున్నారు. నంద్యాల నుంచి నందమూరి నగర్ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లడానికి కుందు బ్రిడ్జ్ పైనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే బ్రిడ్జ్ గుంతలమయం కావడంతో ప్రమాదశాత్తు కింద పడితే కుందులో పడాల్సిన పరిస్థితి నెలకొంది. సరైన సెక్యూరిటీ వాళ్ళు లేకపోవడంతో పాటు బ్రిడ్జ్ మొత్తం గుంతలపై కావడంతో వాహనదారులు ప్రాణాల గుప్పెట్లో బ్రిడ్జ్ను పెట్టుకుని దాటవలసిన పరిస్థితి నెలకొంది. అయితే నూతన బ్రిడ్జ్ కోసం సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు నూతన బ్రిడ్జ్ పూర్తి కాకపోవడంతో ప్రజలు వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందని, కుందు నదిలో రోజురోజుకు వరదలు పెరుగుతున్నాయని, ఈ బ్రిడ్జ్ పైకి మీరు వస్తే రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం బ్రిడ్జ్ పైన మరమ్మతులు చేయాలని ప్రజానీకం వ్యక్తం చేశారు. రోడ్డు విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. ముఖ్యంగా ఏమంటే ఇక్కడ నీళ్ళు ఎక్కువ వచ్చినాయి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తాగిన వాళ్ళు ఎవరైనా వీళ్ళు వచ్చినారంటే వాళ్ళు నీళ్ళల్లో పడి ఎక్కడ పోతారో ఏమో అర్థం కాని పరిస్థితి ఉంది. కానీ చూస్తే ఇప్పుడు అని చెప్తున్నారు, కానీ ఇది ప్రారంభానికి నోచుకోవడం లేదు. దయచేసి ఇప్పటికైనా స్పందించి ప్రజల ఇబ్బందులు మీద దృష్టి పెట్టి రాజకీయాలను పక్కన పెట్టి ఈ రోడ్డు తొందరగా బ్రిడ్జిని మొదలు పెడితే బాగుంటుందని మా కోరిక. ప్రజలు ఈ బ్రిడ్జి మీద, నందమూరి నగర్ బ్రిడ్జి మీద చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా గుంతలు ఉండడం వలన ఇప్పుడు నేను చూసినప్పుడు 2 ముగ్గురు కింద పడినారు బైక్ మీద నుంచి. అలాగే నీటి ప్రవాహం కూడా ఎక్కువగా పెరిగింది. కొత్త బ్రిడ్జ్ కూడా తయారైతుంది, ఇంకా తొందరగా తయారు కావాలని చెప్పి నంద్యాల ప్రజలైతే మేము అందరూ కోరుకుంటున్నాము. తొందరగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి దీన్ని తొందరగా ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు ఎంతో కొంత మేలు చేసినట్టు, ఎంతో ప్రయాణికులు కూడా రాత్రి పూట కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు మీద. దయచేసి దీన్ని అధికారం దృష్టికి తీసుకెళ్లి ప్రజలందరూ కోరుకుంటున్నారు, దీన్ని తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.